ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అస్మాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అని సామ్నాయక్ ఒక వారం రోజుల నుంచి కూడా అస్మాబాద్ నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి. ఇచ్చినప్పుడు సరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేషన్ కార్డులు ఇస్తున్నారని ప్రజలు కూడా అందరికీ తెలిసే కదా. మరి ఈయన సరే ఆయన ప్రోటోకాల్ లేకున్నా కూడా అన్ని మండలాల్లో కూడా తిరుగుతున్నాడు రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు. సరే అధికారులకు ముందు అక్కడ కూర్చొని సరే ఏం మాట్లాడుకొని చేసుకొని మాకు సంబంధం లేదు. ఇప్పుడు మేము ప్రోటోకాల్గా నేను ఒక ఎమ్మెల్యే, ఒక ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే, ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం. మా నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన ఎక్కడో వలసవాది, ఈయన భార్య వలసవాది, ఈయన వలసవాది. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఆ రోజు ఇక్కడ ఆసిఫాబాద్లో మరి కొంతమంది నాయకులు తీసుకొచ్చేసి ఆ రోజు ఇక్కడ జడ్పీటీసీగా ఆమె చెల్లమని అయింది. తర్వాత ఇక్కడ నుంచి పోయి మళ్ళీ ఖానాపూర్లో ఎమ్మెల్యేగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కేసీఆర్ సార్ పుణ్యంన ఆ రోజు పార్టీ టికెట్ ఇస్తే అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఆమె 10 సంవత్సరాలు రేఖా నాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈయన ఎంఈఐగా ఇక్కడ ఆసిఫాబాద్లో ఆ రోజు 10 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్గా ఆయన అసలు పోస్ట్ ఏమో బోరాజ్ ఆదిలాబాద్ దగ్గర. కానీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టుకొని మరి ఇక్కడ రాజకీయం చేయడానికి కోసం రాజకీయంలో ఆ రోజు నుంచి ఇప్పుడు కాదు, ఆయన 10 సంవత్సరాల నుంచి మా మీద ఒక కక్షతో ఇక్కడ వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఇక్కడ వీళ్ళ స్థానిక సర్పంచ్లుగా ఎందుకు ఉండాలి అంటే ప్రజలు ప్రజలకు ఇచ్చిన వంటి మాకు అది ఒక అవకాశం. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డగా ఇవాళ ఇక్కడ అందరూ కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఆసిఫాబాద్ టౌన్లో అందరూ కూడా మేధావులు ప్రముఖులు అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము అంటే మా కుటుంబం అంటే గౌరవిస్తారు. మరి ఈ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వలసవాది ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోయినసారి నాతోని ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ ఇన్ఛార్జ్గా ఉండని మేము కాదంటలేము, కానీ మా మీద పెత్తనం చెల్లించుకుంటా మరి మేము రేషన్ కార్డులు ఇవ్వడానికి పోతే మరి అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరు అంటాడు? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, ఒక ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని మీరెవరు అంటాడు? ఒక 10 మందిని వేసుకొని వచ్చేసి వాళ్ళందరినీ నా మీద దాడికి తీసుకొచ్చేసి మరి అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు గౌరవం లేకుండా. మరి మేమెందుకు వానికి గౌరవం ఇవ్వాలి? వాడు ఎక్కడి నుంచి వచ్చిన వంటి వలసవాది ఆయన ఇష్టం వచ్చినట్టు సిగ్గు లేదా ఎమ్మెల్యేకి అంటున్నాడు. ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని, ఒక ఆదివాసీ ఎమ్మెల్యేని పట్టుకొని సిగ్గు లేదా ఆమెకు? ఆమె ఎక్కడి నుంచి ఇల్లు కట్టుకున్నది అంటాడు. మరి వీనికి మరి హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్లో భూములు ఉన్నాయి, మరి ఇక్కడ మరి ఖానాపూర్లో జిన్నింగ్ మిల్లు కట్టిండు, కాలేజీలు కట్టిండు, పెట్రోల్ బంకులు ఉన్నాయి. నాకు చూపెట్టమను, నా అకౌంట్లో కానీ నాకు ఎక్కడైనా గిట్ట ఆస్తి అంతస్తులు ఉంటాయని చూపెట్టమను. రేపు ఇవాళ ఆసిఫాబాద్లో నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం చేసిన వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాడు. వీడేవాడండి వీడు? 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ జిల్లా ఎవరు తెచ్చిండండి? ఇవాళ మెడికల్ కాలేజ్ ఎవరు కట్టించిండండి? ఇవాళ హాస్పిటల్ ఎవరు కట్టించిండ్రు? ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టించిండ్రు? ఇవాళ ఎస్పీ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, ఆసిఫాబాద్ టౌన్లో మొత్తం కూడా 30-40 కోట్లతో ఇవాళ అభివృద్ధి చేస్తాం. ఇవాళ గల్లీ రోడ్ వేసినాం, సీసీ రోడ్లు. ఇవాళ ఎక్కడ కూడా మేము చేయని పనులు లేవు. ఇవాళ ఎక్కడ పోతే ఏ గల్లీలో పోతే కోవలక్ష్మి వేసిన రోడ్ అని చెప్తారు. కొంచెమన్నా ఆయన సిగ్గు ఉండాలి, సరే ఉండాలి, అంత దమ్ము ఉంటే రమ్మనండి. ఇవాళ నేనే ఒక మాట్లాడుతున్నా, ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇదే పక్కన గుండి ఉన్నది, గుండి పెడుతున్నది. నువ్వు అంత నువ్వు ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి మాత్రం నువ్వు వస్తున్నావు. ఇంకా ఏదన్నా ఇవ్వాలంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్తున్నావు. ఓకే, చెప్పుకో, మేము కాదంటలేము. మరి అదే గుండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? మీ ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు ఇప్పటివరకు ఒక నయా పైసా సాంక్షన్ చేసిన దాఖలాలు లేవు? అదే మరి అన్నారపల్లి బ్రిడ్జ్ ఇవాళ అక్కడ గవర్నమెంట్స్ ఉన్నారు, మా గోడ్స్ ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు, పొలాబ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు. శంకర్లోది నుంచి ఆ కరంజిగూడ నుంచి అందరు వస్తున్నారు. అక్కడ ఆ పొర్లలగూడ నుంచి అందరు వచ్చి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నిన్న కూడా మోసుకొని వస్తున్నారు. మరి ఆయనకు సిగ్గు శరం లేదా? ఇవాళ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటా ఇవాళ అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ రోజైనా అన్నారపల్లి బ్రిడ్జ్ గురించి మాట్లాడిందా? ఇవాళ లక్మాపూర్ బ్రిడ్జ్ సగమై ఉంది, దాని గురించి మాట్లాడిందా? ఇవాళ అభివృద్ధి గురించి, కోరలక్ష్మి గురించి మాట్లాడే ఈయనకి నైతిక హక్కు ఉన్నది. ఈయనకి ఇవాళ మేము ఆదివాసీ బిడ్డగా నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఇవాళ ప్రజలు ఇవాళ నన్ను ఒక ఎంపీడీసీ నుంచి, సర్పంచ్ నుంచి, ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి, ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యేగా ఇవాళ నన్ను కంటిన్యూగా గెలిపిస్తున్నారు
కాబట్టి వాళ్ళ ప్రజా సేవలో మేము ఎప్పుడు కూడా నిమ్మకంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తూ వస్తున్నారు. కానీ ఈయన చిల్లర రాజకీయాలు ఇటువంటి మేము ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు అక్కడ అందరి ముంగట సిగ్గులేదా ఎమ్మెల్యే కన్నా మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్? ఇవాళ మేము అడుగుతున్నాము, ఇట్లాంటి వాళ్ళని పార్టీ ఇన్ఛార్జ్ ఇవాళ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ మేము ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అడుగుతున్నాం, ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నాం అంటే ఈ సామ్ నాయక్ని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి తీసిపడేయాలి. ఎందుకంటే ఈరోజు చిల్లర రాజకీయం చేస్తున్నాడు. చిల్లర రాజకీయం చేసుకుంటా ఇవాళ ఒక ఆదివాసీ మహిళ మీద ఇవాళ దాడులు చేయడానికి రావడము, లేకపోతే మేము చెప్తున్నాం అంత ఈర్ష ఎందుకండి? ఇవాళ ప్రోగ్రామ్ ఉంది, కనీసం మాకు ఎస్ఐ ఫోన్ చేస్తే ఎస్ఐలు ఎస్కార్డ్ రారండి. ఇక్కడ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు ఉన్నారండి. అక్కడ అంత గొడవ అయితే ఎవరు లేరు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి? మేము ఒకటి అడుగుతున్నాము, ఇవాళ మా ఆదివాసీ సమాజంలో ఈయన ఎవరండి మమ్మల్ని విమర్శించడము? ఆమె చదువుకోలేదు, ఆమెకి ఏమి రావు, ఆమె 10th చదివి అన్నది, ఆమె ఏమి చదవలేదు అన్నది. అవునండి, ఏమి చదవలేదు, మేము ఆదివాసులం చదవలేదు. నువ్వు ఎక్కడి నుంచి వలస సర్టిఫికెట్ వలస వాదిగా వచ్చేసి నువ్వు ఎస్టీలు అమ్మడానికి నువ్వు ఎట్లా కులం సర్టిఫికెట్ తీసుకున్నావు? ఎస్టీగా నువ్వు కాదు, ఇక్కడ వచ్చింది నువ్వు కాదు, మేమంటున్నాం. ఇవాళ నువ్వు ఈ సంవత్సరం ఇక్కడ మాట్లాడుతుండి మరి ఇక్కడ మరి ఏదో నేను ఎమ్మెల్యే అయితే అంటే నీ పార్టీ, నీ కాంగ్రెస్ పార్టీ రేపు నీకు టికెట్ అది గుర్తుంచుకో బిడ్డ చెప్తున్నాం. ఇవాళ నువ్వు వార్డు మెంబర్ కూడా ఇక్కడ కాలేవు, ఇక్కడ సర్పంచ్ కూడా కాలేవు అని చెప్తున్నాం. ఇవాళ ఖబర్దార్ చెప్తున్నాం. ఇవాళ సామ్ నాయక్ అనేటోడు ఇవాళ ఎంవీఐగా ఉండి ఇవాళ 2 వీలర్ల మీద పాపం ఎవరైతే మళ్ళీ 2 వీలర్ నడిపేటోళ్ళ మీద ఆ రోజు ఎంత ఫైన్ వేసినావు, వాళ్ళని ఎంత పీడించినావు, వాళ్ళని పీడించి తిన్నావు. తర్వాత ఆటో వాళ్ళని కానీ మళ్ళీ ఫోర్ వీలర్స్ వాళ్ళని కానీ మరి ట్రాక్టర్ వాళ్ళని కానీ ఇక్కడ 10 సంవత్సరాలు కూడా వాళ్ళ రక్తం తాగండి. ఈయన 10 సంవత్సరాలు కూడా ఆ రోజు మా పార్టీలో ఉండి ఈయన భార్య ఎమ్మెల్యేగా ఉంటే ఈయన ఇక్కడ మన 10 సంవత్సరాలు కూడా చెలామణి మన ఎంవీఐగా ఉండి మరి వాళ్ళ అన్ని దోచుకొని పైసలు మరి మొన్న వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. మరి ప్రజలు ఏం బుద్ధి చెప్పారండి? ప్రజలు బరోబ్బర్ బుద్ధి చెప్పారు. ఎందుకంటే మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం, కానీ ఇట్లాంటి చిల్లర మల్ల రాజకీయం మేము చేయం, మేము అవినీతికి పాల్పడం, మేము బరోబ్బర్ మేము ప్రజల్లో ఉంటాం, మా ఆదివాసులు. కానీ ఇక్కడ ఉన్నవంటి మా సమాజంలో ఇవాళ మేము ఎప్పుడు కూడా మేము తప్పు చేయం, మేము ఆదివాసీ బిడ్డలమ్మాం. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చేసి నువ్వు నీ ఊరు కాదు, నీ పల్లె కాదు, నీది ఏది కాదు, ఇక్కడ వచ్చేసి మా మీద నువ్వు చెల్లమని అవుతావా? ఇవాళ మేమేమంటున్నామంటే ఇక్కడ ఉండేది మేము, పుట్టింది ఇక్కడ, మేము పెరిగింది ఇక్కడ, మేము చచ్చేది కూడా మేము ఇక్కడే రేపు, నువ్వు కాదు కదా. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇవాళ మా ఆదివాసీ బిడ్డల మీద మరి ఒక ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేల మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళకి పడదంటే ఎప్పుడు కూడా కుక్కలు కొట్లాడుతారు. ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టేస్తే మొన్న కూడా మా పక్కనే ఫంక్షన్ హాల్లో పెట్టుకొని కుక్కలు ఒక్కొక్కరు కొట్టుకున్నారు. సిగ్గులేదు, వాని పార్టీలోనే వానికి విలువ లేదు, వాని పార్టీలోనే వాళ్ళ గొడవ వీని కూడా కొట్టిరు. ఇంకా సిగ్గులేదు, ఇంకా మాతో కూడా వాళ్ళు తను తినాలా? కొంచెం మన గౌరవిస్తాం, మేము కూడా గౌరవిస్తాం, వాళ్ళు గౌరవిస్తే మేము గౌరవిస్తాం. కానీ మమ్మల్ని కించపరిచినట్టు, మమ్మల్ని ఇక్కడ ఆదివాసీ బిడ్డల్ని మేము ఇక్కడ పుట్టాం, మేము ఇక్కడ పెరిగాం, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే, మమ్మల్ని ఇక్కడ కించపరిస్తే అంటే చదువుకోలేదంటే ఎంతవరకు కరెక్ట్ అండి? చదువుకోలేదని కించపరిస్తే ఎంతవరకు కరెక్టు? సిగ్గులేదా ఎమ్మెల్యేకి అంటున్నాడు ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని? ఇదేనా? ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి చిల్లరన్న కొడుకులకి ఇక్కడ మరి ఇన్ఛార్జ్ ఇచ్చేసి మరి పార్టీ కూడా చిల్లర చేసుకోవడం అనేది మరి అధిష్టానం కూడా చూస్తున్నది. ఇంత గలిసిన కొడుకులని ఇక్కడ మా దగ్గర ఎమ్మెల్యేగా తీసుకొచ్చేసి వేరే ఊరు నుంచి ఇక్కడ దొరకలేదండి, ఇక్కడ దొరకలేదా? ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టేసి వలసవాదులను తీసుకొచ్చేసి పెట్టి మరి ఇవాళ ఒక ఆత్మగౌరవాన్ని, ఇవాళ ఆదివాసీ బిడ్డగా ఒక ఆత్మగౌరవాన్ని ఇవాళ నన్ను వాళ్ళు కించపరుచుతూ మరి చదువుకోలేదు, ఆమెకి ఏమి రాదు అనేసి చెప్పడము ఎంతవరకు కరెక్టు? ఆ బిడ్డలో ఆమె తప్పు రాస్తే ఆ రోజు మరి రిజెక్ట్ చేస్తుండే ఆర్ఓ, మరి వాళ్ళే చేయలేదు. నువ్వెవడండి మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు? ఇప్పుడు నీకు అంత ధైర్యం దమ్ము ఉంటే రా, రేపు గాంధీ చౌక్లో రా. ఓవలక్ష్మి ఏం చేసిందో రేపు చెప్తాం. నువ్వేం చేసినావు ఈ 2 సంవత్సరాల్లో, నీ ప్రభుత్వం నుంచి ఏం చేపించినావో రేపు చెప్పు. అక్కడ మేము ఎవరు భయపడే అవసరం లేదు, మేము చేసినాం కాబట్టి ఇవాళ ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తున్నారు. ఇవాళ ప్రజలకి మేము
వాళ్ళందరూ ప్రజలందరూ మాకు దేవుళ్ళు, వాళ్ళకు మేము రుణపడి ఉంటాం. అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మేము రుణపడి ఉంటాం. కానీ ఇంత చిల్లర మాట్లాడేటోళ్ళకు ఈ కాంగ్రెస్ నాయకులకి ఎక్కడి నుంచో వచ్చేసి వలసవాదిగా వచ్చేసి వాడు మా మీద చెలాయిస్తూ పెత్తనం చెలసిస్తూ ఇవాళ ఫోటో కాల్ కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.